వచ్చాడు తేజ. హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే మా ఇంట్లో ఇలా డెకరేట్ చేశాను వినాయక చవితికి. చాలా హెవీగా అలా ఏం చేయలేదు, సింపుల్గా. ఇవన్నీ వినాయకుడి అడుగులు అనమాట. సో నాకు చాలా నచ్చింది. మా బుజ్జి వినాయకుడిని చూపిస్తాను రండి. మేము పూజ గదిలోనే వినాయకుడిని పెట్టాము. సో అందుకని మేము అంత హెవీగా డెకరేట్ చేయలేదు. నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈవెంట్స్వి, బట్ సింపుల్గా చేశాను ఈసారి అయితే. ఇలా గణపతికి ఇష్టమైన అన్ని పత్రులు, అన్ని ఫలాలు మ్యాక్సిమం అయితే పెట్టాము. వినాయక చవితి అనగానే నాకు గుర్తొచ్చేదైతే ఉండ్రాళ్ళ పాయసం. నాకు చాలా ఇష్టం. ఈరోజు మాత్రం మా ఇంట్లో చాలా టేస్టీగా కుదిరింది. అండ్ ఇంకా ఆయనకి ఇష్టమైన పులిహోర, దద్దోజనం, నేనైతే ఒక 5 టైప్స్ ప్రసాదాలు చేశాను. మీరెన్ని చేశారు కామెంట్ చేయండి. మంచిగా కాల్ చేయా. నేను తమ్ముని కొట్టను, గుడ్ గర్ల్ అయిపోతా. ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయాక ఇంకా వినాయకుడిని కదిలిచ్చేస్తాము. సో నైట్ నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా మా బుజ్జి వినాయకుడిని మా పెద్ద వినాయకుని దగ్గర పెట్టేస్తామన్నమాట. మా కమ్యూనిటీ హాల్లో పెద్ద వినాయకుడి దగ్గర పెడతాము. సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఇంకా అందులో కుంకుమే తమలం. మనం పెద్ద వినాయకుడి దగ్గర పెడదాం నాన్న. చిన్న జేజకి రోజు పూజలు చేయాలి కదా. తాంబలం నువ్వు పట్టుకో నిత్య, నువ్వు పట్టుకో, పాప తీస్తాడు వినాయకుడిని. మంచి పట్టుకో, కింద బేస్లో చెయ్యి. పట్టుకో. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। तेरे को छेती। ओके छेती छेती। जय जय बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। जय बोलो महाराज गणेश महाराज की जय। అప్పుడు మేము డాన్స్ చేసేస్తాం. ఓకే డాన్స్ మంచిగా చేస్తాం. ఓకే గుడ్. డాన్సా? जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। ఇప్పుడు మహావీరుని ఉంటే మాత్రం ఇద్దరు ఫుల్ ఫైటింగ్ చేస్తుండే, నేను పట్టుకుంటా అంటే నేను పట్టుకుంటా అని. ఆల్రెడీ చాలా వినాయకులను పెట్టేశారు. నిత్యానేమో ఇక్కడ పెట్టొద్దు, మనం ఇంటికి తీసుకెళ్దామని ఏడుస్తుంది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్దాం నాన్న అంటే అప్పుడు ఓకే అనింది కింద పెట్టడానికి. చిన్న బుజ్జి బుజ్జి వినాయకులు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. మా అగ్రికల్చర్ కాలనీలో మాత్రం వినాయక చవితి చాలా బాగా చేస్తారు. సో ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. పూజ నైట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ అయిపోయాక దాండియా ఉంటుంది. సో ఈరోజు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం.
चिन्तयामि यूयं माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयम् प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युता वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युता दामोदरानिरुद्ध दैव पुण्डरीकाक्ष दामोदर సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడి కుడుతనాంచారి ఎంత క్యూట్ ఉన్నారో కదా వీళ్ళందరూ, ఎంత బాగా రెడీ అయినారో. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు మాత్రం నిత్యకి భరతనాట్యం నేర్పించాలని డిసైడ్ అయినా. అది మాత్రం వెళ్ళను, నేను క్లాస్కి వెళ్ళను, నాకు డ్యాన్స్ వద్దు అని ఏడుస్తుంది. చూద్దాం.
వినాయక చవితి అయితే ఇలా జరిగింది. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.